ఎవరైనా ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. మీ వార్డులో మీరు గెలిచారని చెప్పేసి అనుకుంటున్నారు. వార్డులో గెలిస్తేనే కదా వైస్ చైర్మన్ అయినా. మొన్నటి వరకు ఒక ఏరియాకి పరిమితమైనటువంటి బండి గోపాల్ నెక్స్ట్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. తప్పకుండా అవకాశం వస్తే, రిజర్వేషన్ కనుక అనుకూలంగా వస్తే తప్పకుండా బరిలో ఉంటాం. గెలుస్తారా? అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటాం. గెలుస్తారా? నిరూపించుకుంటామని అదేనా గెలుస్తారా అని? నిరూపించుకుంటామంటే గెలవడమే కదా. నిన్న మొన్న నేను కూడా ప్రత్యక్షంగా మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ చూసినామన్నా. ఆడ రూపాయి దగ్గర 2 రూపాయలు కూడా పంచినటువంటి పరిస్థితి. రేపు అంటే మీ ప్రజలు ఇక్కడ అభివృద్ధిని చూస్తారా? రేపు పైసా ఎవడు ఎక్కువ ఇస్తే వాడిని. ముందుగా నేను చెప్పేది ఏంటంటే పైసలు లేని రాజకీయం చేద్దామంటే అది కుదరదు అంటున్నా. పైసలు లేని రాజకీయం చేసినప్పుడే రాజకీయ నాయకుడు లంచాలకు మరగడు. ఎలక్షన్లో నిలబడ్డావు, 10 కోట్లు ఖర్చు పెట్టావు, మళ్ళీ 10 కోట్లు సంపాదించుకున్నట్టు ఏం చేస్తావు? బరాబర్ నేను సంపాదించు. మరి అలాంటి అవకాశం పబ్లిక్ ఇవ్వద్దని చెప్తా ఉన్నా. అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇచ్చిన మాటలు నెరవేర్చడంలో కావచ్చు, ప్రజలకి 100% న్యాయం చేసిన అని చెప్పేసి అనుకుంటున్నారా? ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అందరి ఏరియాలలో వెళ్ళి అడగండి, ప్రతి దగ్గర కూడా దాదాపుగా 90% కన్నా పై. మీ వార్డు ఇప్పుడు దాదాపుగా చాలా పెద్ద వార్డు అవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా క్యాచ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న జనాలు వెళ్ళడం, తిరగడం అట్లాంటివి ఏమైనా చేసినారు? మనం గతంలో 5 సంవత్సరాలు, ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి పబ్లిక్ లోపలనే ఉన్నాం. ప్రతి గ్రామం అనుమానమున ప్రతి ఏరియా గురించి మనకు తెలుసు కాబట్టి, ఎక్కడ ఏం నీడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం అవసరమో తెలుసు కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాం. పార్టీ కండువాన్ని నమ్ముకొని బరిలో దిగుతున్నారా, లేకపోతే మీ దైవం, మీ గురువు అయినటువంటి ప్రకాష్ గౌడ్ గారిని దృష్టిలో పెట్టుకొని దిగుతున్నారా, లేకపోతే బండి గోపాల్ అన్న వ్యక్తిగతంగా ఒక కాన్ఫిడెన్స్ గా బరిలోకి దిగుతున్నారా అంటే ఏం చెప్తారు? వ్యక్తిగతంగా నాకు నమ్మకం ఉంది, మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యే గారి ఫేస్ పైన ఓటు పడతాయి, నా ఫేస్ పైన ఓటు పడతాయి, పార్టీ పరంగా ఓటు పడతాయి. ఈసారి మీ ఎమ్మెల్యే గారికి కష్టం అంటున్నారు, అట్లాంటిది ఎమ్మెల్యే గారు మళ్ళీ మీ కార్పొరేటర్ని గెలిపించుకుంటారు అని. మా ఎమ్మెల్యే గారిని గతంలో కూడా నిన్న మొన్న ఎలక్షన్లు అయినప్పుడు 2018లో ఆయనతో పాటు అప్పుడు కూడా నీలాంటి నువ్వు అన్న మాటలే. ఈ ప్రశ్నలలో భయపట్టించేటువంటి మాటలు ఎన్నో వచ్చినా కూడా నేను భయపడే వ్యక్తిని కాను. ఖచ్చితంగా నేనే గెలుస్తున్నా.